ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరువచ్చిన మనందరితో కూడా ప్రభువు మాట్లాడుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున మరొకసారి ప్రభు దినాన మీ పాదముల చెంత చేరాగలుటకు మహిళ చేసిన ఉపకారాలన్నీ తలపోసుకొని మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన, ప్రశంసలు మీకు చెల్లించుటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, మా పాపల నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు, సమాధి నుంచి ప్రాణాన్ని విమోచించిన వాడు, మేలుతో తృప్తిపరచువాడు, పక్షిరాజు యవనము వలె మా యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో తృప్తిపరచు దేవుడవు. అంత మాత్రమే కాదు, మీ అపారమైన ప్రేమ, ఒక తండ్రి తన కుమారుల చూపే ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, ఔన్నత్యమైన ప్రేమ మా ఇళ్ళ మీరు కనపరిచినందుకు వనములు. యుగములకు రాజుగా ఉండి, సింహాసనాసీనుడిగా ఉండి పరిపాలించే రాజుగా మీరు మాకున్నందుకు వనములు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి తండ్రి, ఉదయకాలం ఆ విధానంలో మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యత మాకు ఇచ్చినందుకు వనములు. మీ బలను సమీపిస్తూ ఉంటుండగా అయోగ్యంగా మేము పాల్పొంది శిక్షావిధి క్రిందికి రాకున్నట్లుగా మరి ఒకసారి మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలించుకోవటానికి సహాయపడము. చేరి వచ్చిన మాతో మాట్లాడుతున్నాము. మీ వాక్యంలో శక్తి ఉంది, ప్రభావం ఉంది. మా ప్రాణాత్మలను విభజించగలిగింది, మా హృదయంలో ఉన్న తలంపులను బయట పెట్టగలిగింది, మా నిజ స్వరూపాన్ని చూపించగలిగింది. అటు మీ వాక్యాన్ని మీరు విడుదల చేయమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు, పరిపాలిస్తున్నటువంటి వాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం. అతి శాశ్వతమైనటువంటి రాజ్య వాసులుగా దేవుడు మనల్ని చేశాడు. అందును బట్టి ప్రభుకు వందనస్తులు. దేవుని ఔన్నత్యమైనటువంటి సంకల్పం, ఉద్దేశం ఆయన రాజ్య వారసులుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన రాజ్య మహిమను కూడా మనతో పంచుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయనను పోలి సింహాసనాసీనులుగా ఉండి ఆయనతో పాటు సమానంగా పరిపాలించాలనేది దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం. ఆ ఉద్దేశానుసారంగా ప్రభు భూమి మీద యాత్రా జీవితంలో ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నట్టుగా మనం ఎరుగుదాం. కనుక ఆ సిద్ధపాటు ప్రక్రియలో ఒక భాగం ఏంటి అని అంటే, మన రాజు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం ఎరగటం. ఆ రాజు ఎలా ప్రవర్తిస్తాడు, తనకున్నటువంటి స్థితిగతులు ఏంటి అన్న విషయాన్ని మనం ఎరగడం ద్వారా ఆ రాజును పోలి మనం జీవించేదానికి ఆస్కారం అనేది మనకు కలుగుతుంది. ఎలా మనం బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రతిస్పందించాలో అన్న సంగతులు మనకు అర్థమవుతాయి. ప్రవేశం ఉచితమే కానీ మహిమ ఉచితం కాదు. కనుక ఎట్టి విధానంలో ప్రభువు మనం ఉండాలని కోరుతూ వచ్చాడో ఆ విధానంలో మన జీవితాల్ని క్రమపరుచుకుంటే కానీ, సిద్ధపరచుకుంటే కానీ ఆ మహిమలోనికి మనం చేరుకోలేం. ఆ మహిమలో ఆయనతో పాటు మనం ఉండలేం. కనుక అందుకొరకే భూమి మీద మనకి ఇవ్వబడిన బాధ్యత ఆ రాజ్య నివాసులంగా ఉన్నతమైన
పరసంబంధమైన పిలుపుతో పిలువబడినటువంటి మనం, ప్రభు మహిమను పంచుకోవడానికి పిలువబడినటువంటి మనం ఎలా జీవించాలో ఎరిగి ఆ ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఈ విషయంలో మన రాజును మనం అనుకరిస్తే సరిపోతుంది. ఆయన ఎలాంటి వాడో, ఏ రీతిగా ఉంటాడో అన్న విషయాలు ఎరిగి అనుకరిస్తే చాలు. అంచేతనే మన రాజును గురించిన సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలము మన రాజు విషయంలో మరొక క్రొత్త సంగతిని మనం నేర్చుకుంటాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లుగా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుచుండును. ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. అంటే రాజే కదా, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచి వస్తాడు. ఆ రాజు ఎలా ఉంటాడంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. అంటే రాజులు ఎంతోమంది వచ్చారు, రాజులు ఏలారు. ఉదయకాలం ఆరాధనలో కూడా విన్నాము. ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఎక్కువ కాలం బ్రతకలేదు, 33.5 సంవత్సరాల్లోనే తను చాలించాడు. అలాగా గొప్ప గొప్ప రాజులు వచ్చారు, కానీ కొంతకాలమే పరిపాలన కొనసాగింది. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అంటే ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతం లేదు. అటువంటి రాజ్య పరిపాలన ఆయన చేసేవాడు. అందుకే ఈ రాజుకు మనం ఇవ్వదగిన పేరేంటంటే ఇటర్నల్ కింగ్, నిత్యుడగు రాజు, శాశ్వతంగా ఉండేటువంటి రాజు. కనుక మన ప్రభువు శాశ్వతమైనటువంటి ప్రభువు అని మనం నేర్చుకుంటాం. ఆయన శాశ్వతుడైతే, ఆయన ఊరికి నిత్యమైనదైతే 2 ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మొదటిది, నిత్య ఉనికి కలిగిన వాడు దేవుడై ఉండాలి. దైవత్వం అనేది ఆయన నిత్య ఉనికిలో మనకు కనపడుతుంది. ఏ వ్యక్తి కూడా ఈ మాట చెప్పలేడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ ఉంటాను అని ఏ మనుషుడు కూడా చెప్పలేడు. ఒక దేవుడు మాత్రమే. అంచేత మన రాజు నిశ్చయంగా ఆయన దేవుడు, ఆయనలో దైవత్వం ఉంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. రెండో విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నిత్యుడైతే, శాశ్వతంగా ఉండేటువంటి రాజు అయితే ఆయన ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు కూడా శాశ్వతమైనవిగా ఉంటాయి. సో ఆయన మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఇటర్నల్గా, నిత్యము నిలిచుండేటువంటి ఆశీర్వాదాలుగా ఉంటాయి. ఈ ఉదయకాలము అతి నిత్యుడగు రాజు ద్వారా కలిగే ఒక 5 ఆశీర్వాదాలు చూశాను. ఊరికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 9వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయన నిత్య విమోచన ఇచ్చినవాడు. తర్వాత ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మనతో నిత్య నిబంధన చేసినవాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా ఆయన మనకు నిత్య ఆశ్రయంగా ఉండేవాడు. తర్వాత 4వది, మన ఎడల నిత్యమైన సంకల్పం కలిగినవాడు, ప్రణాళిక కలిగినవాడు. 5వది, చివరికి మనల్ని నిత్యమైన వెలుగులోనికి నడిపించేవాడు. ఈ 5 సంగతులు చూసాము. వాటిని గురించి వివరంగా చూడాలంటే మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకంటే వాటిని గురించి వివరిస్తే మనకు సమయ పాలన బట్టి వాటిని గురించి ఇప్పుడు ప్రస్తుతం వివరించలేను. అయితే మనము మరొక 5 సంగతులను గురించి నేర్చుకుంటాం. నిత్యుడగు దేవుని వలన మనకు కలిగే నిత్యమైన ఆశీర్వాదాల్లో మరికొన్ని సంగతులు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. నిత్యమైన రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. రక్షణ అని చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం చాలా ప్రమాదంలో ఉన్నాము. ప్రమాదంలో ఉండినటువంటి వారు ఎవరికి రక్షణ అవసరం?
రక్షించండి రక్షించండి అని ఎవడు కేకలు వేస్తాడు? సాధారణ స్థితిలో ఉన్నవాడు ఆ రీతిగా కేకలు వేయడు కదా. ప్రమాదంలో ఉన్నవాడైతేనే అయ్యో చచ్చిపోతున్నాను నన్ను రక్షించండి అని కేకలు వేస్తాడు. సో రక్షణ అనే మాట వస్తున్నప్పుడు మన పూర్వస్థితి, ప్రమాదపు స్థితిని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రమాదంలో మనం ఉండడానికి కారణం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమా 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుచు ఉంది. ఏ ప్రమాదంలో మనం ఉన్నాం అంటే దైవోగ్రత మన మీదకి వచ్చింది. దేవుడు మన విషయంలో కోపగించాడు. కారణం మనలో ఉన్నటువంటి దుర్నీతి, అపవిత్రత, పాపం. ఇది దైవోగ్రతకు మనం గురి అగినట్లుగా చేసింది. అదే కదా ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చదువుతాం 3వ వచనంలో, కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉన్నింది. హబక్కూకు 1వ అధ్యాయం, హబక్కూకు 1వ అధ్యాయం 12వ వచనం. హబక్కూకు 1వ అధ్యాయం 12వ వచనం. అందరినీ కలిసి చదువుకుంటాం. 12వ వచనం. యెహోవా నా దేవ, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నున్నవాడవు కావా, మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీ వారిని నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపుటలను చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరుకున్నావు? వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏంటి ప్రభా ఇంత అన్యాయంగా తీర్పు జరుగుతూ ఉంటే, దుర్మార్గులు దుష్టులైనటువంటి వారిని మా మీద తీర్పు తీర్చడానికి, మాకు శిక్ష విధించడానికి నువ్వు వాళ్ళని నియమించావా? వాళ్ళు అలా చేస్తూ ఉంటే, ఎంతో నీతివంతులమైన మా మీద వాళ్ళు అట్లా ప్రతీకారం తీర్చుకుంటా ఉంటే ఎలా ఊరుకుండగలుగుతున్నావు నువ్వు అని ప్రశ్న వేస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 2వ అధ్యాయం అంతటిలో కూడా ఎందుకు శిక్షించాల్సి వచ్చిందో అన్ని విషయాలు, వాళ్ళ పాపాలన్నీ వారికి జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టి ఉందుకొనున్నాను కొనగా. సో ఈ ప్రశ్న వేసిన తర్వాత నేను దేవునితో వాదమాడుతున్నాను కదా, ఏం జవాబు చెప్తాడో చూద్దాం అని కనిపెట్టుకుంటే ఒక్కొక్క పాపాన్ని వివరిస్తూ, ఎందుకు శిక్షించానో తెలుసా, ఎందుకు నా కోపం వచ్చిందో తెలుసా, నా ఉగ్రత ఎందుకు మీ మీదకి వచ్చిందో తెలుసా, మీరు ఈ పాపం చేశారు, ఈ పాపం చేశారని వివరిస్తూ వచ్చినాడు. 2వ అధ్యాయం అంతా కూడా వారి దుష్క్రియలు, వారి దుర్నీతిని గురించి వివరిస్తూ వచ్చింది. విచారకరమైన సంగతి ఏంటంటే, ఇంతటి పాపంలో ఉండి వాళ్ళకంటే మేము ఎంత నీతిమంతులమై ఉండగా వాళ్ళని మా మీద శిక్షించేదానికి అనుమతించవేంటయ్యా, ఎలా ఊరుకున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన. ప్రభు ఆ సంగతులన్నీ వివరించిన తర్వాత ఇప్పుడు చూడండి 3వ అధ్యాయంలో 1-2 వచనాలు. ఆ ప్రవక్త చేసిన ప్రార్థన, ప్రవక్తయకు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యము. అప్పుడేమో ఎందుకు కోప్పడ్డావు అని అడిగినోడు ఇప్పుడేమంటున్నాడు, సబబే నాయన నువ్వు కోప్పడు, కానీ కోపించుచునే వాత్సల్యం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మన ప్రమాద స్థితి మన దుర్నీతే, మన పాపమే. పాపము దైవోక్రత క్రిందికి, దేవుని కోపం క్రిందికి మనల్ని తీసుకుని వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని విమోచించాలి, మనల్ని విడిపించాలి, మనల్ని రక్షించాలి అని కోరుకున్నాడు ఆ ప్రభు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం, దానికంటే ముందు యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఈ ఉదయకాలం కూడా మనం చదువుకున్నాం ఆ మాట. యెషయా గ్రంథం
మొదటి అధ్యాయం 18వ వచనం, అందరిని కలిసి చదువుదాం. 18, 19 వచనాలు. యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపగా తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగునే సెలవిచ్చి ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంత ఆ రీతిగా నాతో వివాదం పెట్టుకుంటారు? నాకు శత్రువులుగా ఎంతకాలం కొనసాగుతారు? రండి మన వివాదం తీర్చుకుందాము. ఆహ్వానిస్తున్నాడు సమ్మతిపరచుకోవడానికి, ఆయనతో మనం సమాధాన పడేదానికి. గుర్తుపెట్టుకోండి, పాపం మానవుడు దేవునితో శత్రువునట్లుగా చేస్తుంది. దైవోగ్రతకి పాపం గురి చేస్తుంది. తీక్షణమైన ఆయన అగ్నికి మనం ఆహుతి అయ్యేదానికి, ఆయన ఖడ్గం పాలయ్యేదానికి అది దోహదపడుతుంది. అందుచేత రక్షించబడటం అవసరము. దైవ శిక్ష తప్పించుకోవటం అవసరం. ఖడ్గాన్ నుండి తప్పించుకోవటం అనేది అవసరం. ఈ రక్షణ సర్వ మానవాళికి అవసరమైంది. జకరియా గ్రంథం 13వ అధ్యాయం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు కలిసి చదువుకుందాం. 7 నుండి 9 వచనాలు. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతం చేయము. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగములు వారు తెగవేయబడి చత్తురు. 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును. బంగారమును శోధించినట్టు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులని చెప్పుదును, యెహోవా మా దేవుడవని వారు చెప్పుదురు. ఖడ్గమా, ఎవరి మీద పడు? కాపరి మీద పడు. వాస్తవానికి ఖడ్గం ఎవరి మీద పడాల్సింది? రండి మన వివాదం తీర్చుకుందాము. సమ్మతించి మీరు నా మాట వింటే బ్రతుకుతారు, లేని ఎడల ఖడ్గం పాలవుతారని హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. వాస్తవానికి ఆ ఖడ్గం మన మీద పడి ఉండాల్సింది. ఆ ఉగ్రత, ఆ కోపం, ఆ ఖడ్గం అనేది తన కుమారుడైన యేసుప్రభువు వారి మీద పడింది. అందుకే చూడండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపం చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నా రక్షణాధారమాయను. ఖడ్గం నా మీద పడి ఉండాల్సిందే, దేవుని కోపం నా మీదకి వచ్చి ఉండాల్సిందే. కానీ నా రక్షణకు ఆధారమైనటువంటి వాడు ఒకడు దొరికాడు. ఖడ్గం ఆయన మీద పడింది. నా తండ్రి అయిన దేవుని కోపం ఆయన మీదకి మళ్ళుకుంది. నువ్వు కోప్పడ్డావు, కానీ నీ కోపం చల్లారింది. కారణం నన్ను శిక్షించబట్టి కాదు, నాకు బదులుగా మీ ప్రియకుమారుని శిక్షించడం ద్వారా. ఇది నా ఆ రీతిగా ఆయన మనకు రక్షకుడయ్యాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగామా? గుర్తుపెట్టుకో, పాపంలో ఉన్నావంటే తీక్షణమైన దైవోగ్రత నీ మీద ఉంది. దుర్నీతి పరుల మీద ఆయన కోపం పరలోకము నుంచి బయలుపరచబడతా ఉంది. ఆయన కోపాన్ని తట్టుకోలేవు, ఆయన ఉగ్రతను తట్టుకోలేవు, భరించలేవు. ఈ మధ్యాహ్నం అందుకే నేను ఆహ్వానిస్తున్నాడు, రా మన వివాదం తీర్చుకుందాం. నీ పాపం ఎంత భయంకరమైందైనా, ఎంత ఘోరమైందైనా నేను నిన్ను క్షమిస్తాను. సమ్మతించిన మాట విను, నా చెంతకు రా అని అంటున్నాడు. ఈ దేవుడు అనుగ్రహించే ఈ రక్షణ మొదటిగా శాశ్వతమైనటువంటిది. శాశ్వతమైన దేవుడు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే నిత్యుడైనటువంటి రాజు. ఆయన ఇచ్చేటువంటి ఈ రక్షణ శాశ్వతమైనది. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం
అందరం కలిసి చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన రక్తము వలన, ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మరణం పొందినందున, ఖడ్గము తన మీద పడినందున, ఆయన కార్చినటువంటి రక్తాన్ని బట్టి ఇది మనం నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయంగా దైవోగ్రత నుండి ఏమవుతున్నాం? రక్షించబడుతున్నాం. దైవోగ్రత నుండి మనం రక్షించబడటం మాత్రమే కాక ఈ రక్షణ శాశ్వతమైనది, నిశ్చలంగా నిలిచి ఉండేది అనడానికి 10వ వచనంలో చెప్పాడు. చూడండి 10వ వచనం అందరికీ కలిసి చదువుదాం. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. మరి నిశ్చయముగా రక్షించబడదుము. రక్షించబడ్డాం కదా, మరి నిశ్చయంగా రక్షించబడడం ఏంటి అంటే ఇది మన సంపూర్ణ రక్షణను గురించి మాట్లాడుతుంది. ఇటర్నల్ సాల్వేషన్, నిత్యమైనటువంటి రక్షణ. దీనికి లాజిక్ రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మనం శత్రువులుగా ఉంటేనే మనల్ని రక్షించాడు, శత్రువులుగా ఉంటేనే మనల్ని రక్షించాడు. శత్రువులుగా ఉన్నప్పుడు ఎలా రక్షించాడంటే మన కొరకు ప్రాణం పెట్టుట ద్వారా రక్షించాడు, తన మరణం ద్వారా మనల్ని రక్షించాడు. ఇప్పుడు మనం ఎవరిమి? ఇప్పుడు సమాధానపరచబడ్డాము, ఇప్పుడు ఆయన పిల్లలమైపోయాము. ఆయన పిల్లలమైనటువంటి మనల్ని సంపూర్ణంగా రక్షించే విషయంలో ఆయన వదిలిపెడతాడా? నేను ఒకప్పుడు శత్రువుగా ఉంటేనే నన్ను రక్షించాడే, ఇప్పుడు నేను ఆయన బిడ్డనైనాను, నా విషయంలో ఇంకా ఆయన కన్సర్న్ ఇంకెంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎలా రక్షిస్తాడు అంటే ఆయన జీవించుట చేత. ఆయన మరణించాడు, ఇదిగో నేను మృతి పొంది తిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను యోహాన్తో చెప్పాడు. తన మరణము ద్వారా, తన బలియాగం ద్వారా, తన రక్తం ద్వారా మనల్ని రక్షించినటువంటి దేవుడు ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడతాం. జీవిస్తూ ఏం చేస్తున్నాడు? దేని కొరకు జీవిస్తున్నాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23, 24, 25 వచనాలు కలిసి చదువుకుంటాం. 24, 25 వచనాలు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవునికి యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడైన. ఇది మన రక్షణ సంపూర్ణమవుతుంది. మన రక్షణ ఇటర్నల్గా ఉంటుంది, నిత్యత్వంలో ఉంటుంది అన్నదానికి రుజువు ఏంటంటే ఆయన నిరంతరం జీవిస్తున్నవాడు. ఏం చేస్తాడు ఆయన? నిరంతరం తన యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేయడానికి. అదే రాస్తాడు యోహాను, 1 యోహాను 2:2లో, చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండడానికి నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు, ఆయన మన పాపములకు శాంతికరమయ్యాడు, ప్రాయశ్చిత్తం చేసినటువంటి వాడు. అదే రోమా 8వ అధ్యాయంలో మనం చదువుతాం, మన మీద నేరం మోపువాడెవడు? మనల్ని నీతిమంతులుగా తీర్చిన వాడు ఆయనే, మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేయవాడు కూడా ఆయనే. కనుక మనల్ని ఎవడు మన మీద నేరం మోపగలడు? ఎంత ఆశ్చర్యకరమైన రక్షణ ఇది! ఎంత అద్భుతమైనటువంటి రక్షణ! తన మరణము ద్వారా, తన బలియాగం ద్వారా, తన ప్రశస్తమైన రక్తం ద్వారా దైవోగ్రత నుండి తప్పించి రక్షించినటువంటి దేవుడు ఇది నా సజీవుడై తండ్రి కుడి పార్శ్వమున ఉండి తన యొద్దకొచ్చి వారి పక్షంగా నిరంతరం విజ్ఞాపన చేస్తూ మన పక్షంగా బతిమలాడుతూ తండ్రి అయిన దేవునితో, పోనీ ఈసారి క్షమించు, ఈసారి క్షమించు, ఈసారి క్షమించు అని మన పక్షంగా వేడుకుంటూ విజ్ఞాపన చేస్తూ, హెబ్రీ 4వ అధ్యాయంలో కూడా చదువుతాం కదా, ఆకాశ మండలం గుండా వెళ్ళిన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం. తప్పిపోతున్నామా? జారిపోతున్నామా?
దిగులు పడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు. శత్రువు అంటాడు, అయిపోయింది నీకు రక్షణ, ఇక నువ్వు కేవలం నరకానికి పాత్రుడివే అని మనల్ని కృంగదీసేటువంటి ఆస్కారం ఉంది. కానీ దేవుని వాక్యం చెప్తుందనంటే, కృప కొరకు ఆయన నీకు సహాయం చేయడానికి తండ్రి కుడి పార్శ్వమున 24 hours నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన చెంతకు వెళ్ళగలిగితే ఆయన పక్షంగా మనం తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడతాం. ఇచ్చి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందుచేతనే ఇది సంపూర్ణ రక్షణ, శాశ్వత రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్ అని మనం చెప్పగలం. రెండవది, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమా 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియో, చాలండి. రెండవది, ఆయనలో నిత్య శక్తి ఉంది, ఇటర్నల్ పవర్, నిత్య శక్తి ఉంది. ఈ శక్తి ఏమాత్రం కూడా తరిగిపోనది, ఏమాత్రం సన్నగిలనిది. ఆయనలో ఉన్నటువంటి శక్తి కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది. నువ్వు ఎంత వాడుకున్నా, ఎంత ఆయన శక్తిని నువ్వు వినియోగించుకున్నా, ఆయన శక్తిలో ఇసుమంతైనా కూడా తరిగిపోదు, శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఆయన శక్తి నిత్యమైన శక్తి. నాకు తెలుసు కదా, బ్యాటరీస్ ఉంటాయి. కొత్త బ్యాటరీస్ కొన్నప్పుడు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. వాడే కొలది ఏమవుతుంది, దానిలో ఉన్న పవర్ డిక్రీస్ అయ్యి ఒక స్థానానికి వచ్చినప్పుడు కంప్లీట్గా పనిచేయడం మానేస్తాయి. దానిలో ఉన్న శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. మన ప్రభువులో ఉన్న శక్తి అలాంటిది కాదు, నిర్వీర్యం కానీ నిత్యము నిలుచుండేటువంటి శక్తి అది. సో ఆ శక్తి ఉన్న కారణం చేత ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు అనంటే, మొట్టమొదటిగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వానికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున, భక్తికి అవసరమైనది ఆయన శక్తి మనకు ప్రసాదిస్తాడు. సర్వసాధారణంగా భక్తి అని అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి, భక్తి అనేది సులభమైనది కాదు. భక్తిగా జీవించే శక్తి మనలో లేదు, భక్తిగా జీవించే శక్తి మనలో లేదు. ఒక మాటలో చెప్పుకోవాలంటే భక్తి అనంటే ఏంటి అనంటే, మత్తయి సువార్తలో ప్రభు మనకు నేర్పించాడు. పాత నిబంధనలో ఉన్న భక్తికి, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తికి చాలా వ్యత్యాసం ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏంటి చెప్పండి? పంటికి పన్ను, కంటికి కన్ను. వాడు కానీ కన్ను పోగొడితే నువ్వు కూడా పోగొట్టచ్చు, నథింగ్ రాంగ్. వాడు పన్ను ఇరగొడితే నువ్వు కూడా ఒక పన్ను ఇరగొట్టచ్చు, నథింగ్ రాంగ్. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి భక్తి మారిపోయింది. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పాలి, ఎడమ చెంప మీద కూడా కొట్టాడు అనుకో, అప్పుడు మనం చూసుకోవచ్చా? లేదు, ప్రతిస్పందించేదానికి వీలు లేదు. అందుచేత ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే భక్తి అంటే ఏంటి అనంటే మన ప్రతిస్పందనే. హౌ యు ఆర్ గోయింగ్ టు రియాక్ట్. నిన్ను ఎవడన్నా ఇరిటేట్ చేసినా, నీకు విరోధంగా మాట్లాడినా, నీకు వెన్నుపోటు పొడిచినా, నీకు అన్యాయం చేసినా, నిన్ను ఏదైనా అన్నా కూడా హౌ యు ఆర్ గోయింగ్ టు రియాక్ట్ అనేదే నీ భక్తి. అక్కడ నీ భక్తి బయటకు వస్తుంది. చాలామందిని కదిలించనంత వరకు పరమ భక్తులే. కొంచెం గాన కదిలించామా మన విశ్వాసం బయటపడుతుంది. అరంజన్ గారు చెప్పేవాడు చాలా పర్యాలు, మన విశ్వాసం ఫుట్బాల్ విశ్వాసం అంట. ఫుట్బాల్ విశ్వాసం తెలుసా మీకు? ఫుట్బాల్ని ఫుల్గా గాలి కొట్టి దాన్ని తంతా ఉంటే బాయికి ఎగురుతూ ఉంటుంది, ఎంత కొడుతుంటే అంత ఎగురుతుంది. చిన్న సూదిగానో ఏదైనా గుచ్చుకుందంటే తుస్సుమని గాలంతా. ఇంకా చూడండి ఎంత బలంగా కొట్టు లేవదు, అది కాలుకు దెబ్బ తగలాల్సిందే కానీ ఆ బంతి మాత్రం ముందుకు కదలదు. చిన్నగా ఎవరన్నా మనల్ని గుచ్చితే చాలు, చిన్నగా టచ్ చేస్తే చాలు,
మన భక్తి అంతా తుస్సుమని వెళ్ళిపోతుంది. అన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీకు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది అన్న పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభు కొరకు నిలిచి ఉండడం, అదే వైరాగ్యం, అదే విశ్వాసం, అదే ప్రేమ, అదే కనికరం, అదే ప్రేమించే స్వభావం, అది భక్తి అంటే. ఈ భక్తి ఊరికే రాదండి. దైవభక్తికి అవసరమైన శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తి నిత్య శక్తి. నువ్వు నిజంగా ఆయన బిడ్డవైతే ఆయన కొరకు నువ్వు జీవించేదానికి అవసరమైన ఆ శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా ధైర్యంగా చెప్పాడు గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎప్పుడైనా లోతుగా అర్థం చేసుకున్నావా? జీవించేది నేను కాదు, మరి ఎవరు జీవిస్తున్నారు? అబ్బాయి నేను కాదండి బ్రతికేది, నాలో ఉన్న క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నాడు. మరి అయితేనే ఎవరన్నా నిన్ను తిట్టారనుకో, ఎవరిని తిట్టినట్టు? నువ్వు లేవుగా, నువ్వు సిలువేయబడ్డావుగా, చచ్చిపోయావుగా, మరి తిట్టింది ఎవరిని? నాలో వసిస్తున్న క్రీస్తుని తిట్టారు. నీకు కోపం ఎందుకు? నీకు బాధ ఎందుకు? ఆయన చూసుకుంటాడు. ఆయన తిడితే ఆయన ఊరికే ఉంటాడా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానంగా ఎంచుతానన్నాడు. ఆయన ఊరుకుంటాడా? ఆయనేం ఊరుకోడు. ఆయన ఊరుకోకపోయా నువ్వు ఊరుకోకపోతేట అంటే నువ్వు బతికి ఆయన బతికినట్ట. మరి మన భక్తి ఏది? ఆయన మన ద్వారా జీవించడం భక్తి. ఆయన మన ద్వారా జీవించడం భక్తి. ఆ భక్తి మనలో నీకు రావాలంటే మనం చావాలి, మన స్వయానికి చావాలి, క్రీస్తుతో పాటు సిలువేయబడినటువంటి అనుభవం రావాలి. ఆ అనుభవం అనేది ఆయన ఇస్తేనే వస్తుంది, ఆయన శక్తి ద్వారా వస్తుంది, ఆయన మనలోనికి రావడం ద్వారా వస్తుంది. కనుక దైవభక్తికి అవసరమైన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. అప్పుడు మాత్రమే నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలవు. సో ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్ వీ నీడ్ ది పవర్ ఆఫ్ గాడ్. క్రైస్తవ జీవితాన్ని జీవించే దాని కొరకు దైవశక్తి అవసరం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందుంది. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం లాంటిది, మామూలు ప్రయాణం కాదు, శక్తికి మించిన ప్రయాణం. అంటే నీ శక్తి సరిపోదు ఆ ప్రయాణం చేయడానికి అని అర్థం. అంత సులభంగా ఉండదు. నేను కూడా పరిగెడతానులే, మా అన్న పరిగెడుతున్నాడు, మా అక్క పరిగెడుతుంది, మా తల్లిదండ్రులు పరిగెడుతున్నారు, నేను కూడా వాళ్ళని ఫాలో అవుతాను అనుకుంటే నీ వల్ల అయ్యేది కాదు. నీలో శక్తి లేదు, శక్తికి మించిన ప్రయాణం అది. అందుకే యెషయా 40లో చెప్తాడు 29 నుండి, బాలురు అల ఎదురు యవనస్తులు తప్పగా తొట్టిల్లిపోతారు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు ధన్యులు, వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడుచు. సో ఈ పవర్ అనేది మన జర్నీకి అవసరమైనది. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కొనసాగించేదానికి ఈ శక్తి అవసరం. చాలా పర్యాలు కృంగిపోతాము, నిరాశపడతాము, కూలిపోతాము, నడవలేము, పరిగెత్తలేము. కానీ నువ్వు నిరాశపడకుండా, ఏమాత్రం సమస్య లేకుండా నీ యాత్రా జీవితంలో ముందుకు పరిగెడుతూనే ఉండాలంటే యు నీడ్ ది పవర్. ఆ నిత్య శక్తి ఆయనలో ఉంది,
ఆయనే ఆ శక్తిని ప్రసాదించేటువంటి వాడు. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. అందరిని కలిసి చదువుతాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. మా మీదికి వస్తున్నటువంటి గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. అంటే క్రైస్తవ జీవితం పోరాట జీవితం. మన శత్రువు బలిష్ఠుడు, మనకంటే చాలా బలిష్ఠుడు. వానితో యుద్ధం చేయడానికి మనకు శక్తి చాలదు. మరి ఎవరివ్వాలి శక్తి? ఎవరివ్వాలి శక్తి? ఆయనే ఇవ్వాలి శక్తి. అందుకే అంటున్నాడు, మా దిక్కు నీవే, మా దిక్కు నీవే. ప్రభువా, నువ్వు మమ్మల్ని బలపరచకపోతే, మా శత్రువుల మీద మేము విజయం సాధించడానికి అవసరమైన శక్తి నువ్వు ఇవ్వకపోతే మేము ఒట్టివాళ్ళమేనయ్యా, మా దిక్కు నీవే ప్రార్థన చేశాడు. అందుకే ఎఫెసీ 6వ అధ్యాయంలో రాస్తాడు, తుదకు ప్రభు అనుగ్రహించు మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఆపద్దినమందు వాని ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. వాడు మామూలోడు కాదు. కనపడేవాడైతే పర్వాలేదు, మనం 4 తన్నులు దన్ని వాడిని ఒక 2 అన్నా కొట్టచ్చు కదా. వాడు బలవంతుడైతే వాడు 4 తంతే మనం 1 అన్నా కొట్టకపోతామా? కానీ వాడెట్టోడనంటే కనపడడు, మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి కొడుతున్నాడో అర్థం కాదు. అందుకే కదా చెప్పింది ఎఫెసీ 6వ అధ్యాయంలో, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను మీకు అర్థం కాడని. ఒకసారి మేము ఎక్స్కర్షన్కి వెళ్ళాము వెనకచర్ల డ్యామ్ చదువుకుంటున్న దినాల్లో. అక్కడ ఒక నది ఉంది. ఆ నది దగ్గర ఆటలాడుకోవటానికి వెళ్ళాము. మాలో కొంతమందికి ఈత వచ్చు, కొంతమందికి ఈత రాదు. నాకేమో ఈత వచ్చు కనుక కొంచెం నేను హాయిగా అటు ఇటు తిరిగి వస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్ ఒకడు ఉండి నన్ను పట్టుకుని, వరే నన్ను కూడా తీసుకెళ్ళరా, కొంచెం లోపలికి వస్తాను రా అని అంటే, రారా ఏం పోతుందిరా అని తీసుకెళ్ళాను. పోయే కొలది లోతు వస్తూ ఉంది, నడుము వరకు వచ్చింది. ఎరా చాలంటే లేదురా ఇంకా కొంచెం పోదాంరా అన్నాడు. ఇక్కడి వరకు వచ్చింది. చాలా రా అని అంటే, లేదురా ఇంకా వస్తాను రా లోపలికి అన్నాడు. అది ఏమైందంటే సడన్గా ఒక్కసారి లోతు వచ్చేసింది. ఈ ఇద్దరు మునిగిపోయాం. ఇద్దరు మునిగిపోతే వాడు నన్ను పట్టుకొని వదలడే. అయిపోయింది ఆ రోజు అనుకున్నాను పరిస్థితి. మొత్తానికి గట్టిగా పెనుగులాడి వాడిని వదిలించుకొని బయటకు వచ్చి, నేను కాస్త గట్టు తగిలే వరకు వచ్చి అట్లా ఆగి చూస్తే మెల్లగా వస్తున్నాడు పైకి వాడు. అప్పుడు వాడు జుట్టు పట్టుకొని మెల్లగా బయటికి లాగేసి మొత్తానికి వాడిని సేవ్ చేశాం. అయితే వాడు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఇప్పటికీ నాకు గుర్తుంది. ఏంటంటే, అన్న చావు వస్తే నీళ్ళల్లో రాకూడదు అన్న. ఎందుకురా అని అడిగాను. వాడు ఎందుకురా అంటే వాడు చెప్పిన జవాబు ఏంటంటే, అదే బయట అనుకో అన్న, సింహం వచ్చిందనుకో, సింహంతో కూడా మనం పోట్లాడచ్చు, దాన్ని కూడా 2 గుద్దులు గుద్దచ్చు, మొత్తానికి ఏదో పోరాడి మన కసి తీర్చుకొని చచ్చిపోయినా పర్వాలేదు, నీళ్ళల్లో చస్తే కప్ప కూడా బెదిరిస్తుందన్న మనల్ని, దాన్ని కూడా ఏం చేయలేము. వాస్తవానికి అది మన పరిస్థితి. సాతానుతో ఒకవేళ నువ్వు పోరాడాలనుకుంటే యు కాన్ డూ ఎనీథింగ్. కనపడాడే కొడదామంటే, ఒక్క తన్నన్న తందామంటే వాడు కనపడ్డే, అదృశ్యంగా ఉంటాడే, ఎట్లా పోట్లాడతావు? కనుక వానితో పోట్లాడడానికి దైవశక్తి తప్ప వేరేది సాధ్యం కాదు. అంచేత ఆ శక్తి నీకు అవసరం. ఆయన నిత్య శక్తి ఎప్పుడు అందుబాటులో ఉంది. నా కుమారుడు నువ్వేం బలహీనుడిగా ఉండాల్సిన అవసరం లేదు, తుదకు నేను అనుగ్రహించే మహాశక్తితో బలవంతుడిగా ఉండు. అది ప్రభు చెప్తున్నటువంటి మాట.
ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువైన యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదనగా. శక్తి దేని కొరకు అవసరం అంట? మాటలాడుటకు శక్తి చాలదు. మీరు అంటారేమో నీకు చేత కాకపోతే చేత కాకపోవచ్చు, కానీ మాట్లాడే దాంట్లో మేము దిట్టలమని. ఏ మాటల గురించి చెప్పాడు? పోసుకోల మాటలు కాదు, పనికిమాలిన మాటలు కాదు, ముసలమ్మ ముచ్చట్లే కాదు. ఏ మాటలంట? ప్రభువును గురించి మాట్లాడే విషయంలో నాకు చేత కాదు అంటున్నాడు ప్రభు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో, ఆయన గురించి ప్రకటించే విషయంలో, అమ్మో నేను బాలుడినండి, నా వల్ల కాదు, ఆ శక్తి నాకు లేదు. వాస్తవానికి మనందరం కూడా అలాంటి వాళ్ళమే. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో, దేవుని గురించి ప్రకటించేటువంటి విషయంలో మనకు మాట శక్తి లేదు, వాక్శక్తి మనకు లేదు. ఎవరివ్వాలి మనకు? శక్తి సంపన్నుడైనటువంటి ప్రభువే ఇస్తాడు. అందుకే ఆయన చెప్పాడు కదా, ఏమన్నాడు? మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, నేను ఇస్తాను ఆ శక్తిని. నా ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు అప్పుడు కేవలం మీరు యూదయ, యెరూషలేము, సమరయలో మాత్రమే కాదు, బూదిగంతముల వరకు కూడా మీరు వెళ్తారు, నా గురించి మాట్లాడతారు. మీ సొంత గ్రామంలో మాట్లాడడానికి చేతకాట్లేదు కదా మీకు? ప్రపంచమంతటికి తీసుకుని వెళ్ళి నా కొరకు ప్రకటించేటువంటి వ్యక్తులుగా చేస్తాను. అతి వాక్శక్తిని మీకు అనుగ్రహిస్తాను. సో దైవశక్తి తన గురించి సాక్ష్యం ఇచ్చేదానికి మనకు దోహదపడుతుంది. కొంతమంది సువార్త చెప్పడానికి నోరే తెరవరు, వాళ్ళ ఫ్రెండ్స్కు చెప్పరు, బంధువులకి అంతకన్నా చెప్పరు. ఇక బయట వాళ్ళకి సంగతి అని అంటే అసలే వాళ్ళ గురించి పట్టించుకో. అమ్మో ఏమనుకుంటారో ఏమో, సువార్త చెప్పడం మొదలు పెడితే ఏం కష్టం వస్తుందో ఏమో, నన్ను ఏమనుకుంటారో ఏమో, ఏమి ఇబ్బందులు వస్తాయో ఏమో. నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నట్టునే అట్టాగనే ఉంటారు, మాట్లాడరు, నోరు తెరవరు. ఆయనకు సాక్షులంగా మనం ఉండాలి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలా. అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించాలా, అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఎప్పుడైనా అడిగినావా, ప్రభువా నేను బాలున్నయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, మాట్లాడే శక్తి నాకు ప్రసాదించయ్యా, నా నోట మాటలుంచయ్యా అని అడిగావా? నిత్యమైన శక్తిని కలిగిన ఆ దేవుడు, ఆయన కొరకు జీవించేదానికి అవసరమైన శక్తిని ప్రసాదించే దేవుడు, మన శత్రువుపై మనం విజయం సాధించడానికి అవసరమైన శక్తిని ప్రసాదించే దేవుడు, ఆయన కొరకు సాక్షిగా ఉండేదాని కొరకు కూడా అవసరమైన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం అందరికి కలిసి చదువుదాం. యెహెజ్కేలు 33:22 అందరి కలిసి. తప్పించుకునినవాడు వచ్చిన వెనకటి సాయంత్రమున యెహోవా హస్తం నా మీదికి వచ్చును. ఉదయనాథుడు నా యుద్ధకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. ఏం దొరికిందంటే నాకు శక్తి ఇచ్చాడు. ఆ దేవుడు నా నోరు తెరిచాడు, నా నోట మాటలు నింపాడు. అప్పటి నుంచి నాన్ స్టాప్ సర్వీస్ అయింది. ఏది? నా నోరు. ఇక మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. మౌనిని కాకయుంటిని. ఈ శక్తి ఎప్పుడన్నా కోరుకున్నావా? ప్రభా వాక్శక్తివయ్యా అడుగుతున్నావా? సమయోచితమైన మాటలు, నువ్వు పలకవలసిన మాటలు దేవుడిని నోట ఉంచుతాడు.
84వ కీర్తన 10వ వచనం మనకు బాగా తెలుసు కదా, నీ నోరు బాగుగా తెరువుము. బిర్యానీతోనా? కాదు, ఆయన మాటలతో నింపుతాడు, వాక్శక్తిని ప్రసాదిస్తాడు. ఆ శక్తి కొరకు ప్రభువును మనం అడుగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనందరికీ బాగా తెలుసు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. మనల్ని సమర్థులుగా చేయడానికి ఆయన శక్తిని ఇస్తాడు. దేవుని కార్యాల విషయాలకు వస్తే, నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను మీకు, దేవుని కార్యాల విషయాలకు వస్తే మనకు చేత అయినా చేత కాకపోయినా, సామర్థ్యం ఉన్నా సామర్థ్యం లేకపోయినా, ఇది నా వల్ల కాదు అని నువ్వు చెప్పకూడదు. ఏదైనా నీకు అసైన్ చేయబడితే ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే చేయడానికి పూనుకోవద్దు. ఎందుకంటే శక్తి చేతనైనను బలం చేతనైనను కాక ఆయన ఆత్మచేత జరుగుతుంది కార్యాలు. డిపెండ్ ఆన్ హిమ్. దేవా, ఈ పని నాకు అప్పగించబడింది, నింపయ్యా నన్ను, నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు అని ఒకవేళ నువ్వు అడగగలిగితే, హీ ఫిల్స్ యూ విత్ హిస్ పవర్. తన శక్తితో నింపుతాడు. ఆశ్చర్యకరంగా అద్భుత కార్యాలు నీ ద్వారా జరిగేటట్టుగా ఆయన చేయగలడు. నీకే ఆశ్చర్యం వేస్తుంది, నేనేనా ఈ పని చేస్తుండేది, నా వల్లనేనా ఇది జరిగింది కార్యం అని ఆశ్చర్యపోనంతగా ఘనకార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అనేందే ఏదైనా చేయగలను నేను, ఎనీథింగ్. ఇట్టి శక్తి అందుబాటులో ఉంది. ఈ శక్తి ఆయన అనేకులకు ప్రసాదించాడు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఏమాత్రం తరగలేదు ఆ శక్తి. ఇట్ ఈజ్ ఇటర్నల్ పవర్, నిత్య శక్తి అట్లాగనే ఉంది. నువ్వు అడిగితే నీకు కూడా ఇస్తాడు, ఇంకా ఏమాత్రం తరగదు. ఊట ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ప్రభువు మనకు అందుబాటులో ఉండగా ఎంత వినియోగించుకుంటున్నావు ఆయన శక్తిని, ఎంత కోరుకుంటున్నాం. మూడవది, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. అందరికి కలిసి చదువుదాం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల మీద శాశ్వత ప్రేమ నుంచెను. ఏ ప్రేమ అంట? యెహోవా ఇశ్రాయేలీయుల మీద శాశ్వత ప్రేమ వచ్చేది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యే నిత్యుడైనటువంటి ఈ రాజు ఆయన ఎలాంటి ప్రేమను కనపరుస్తాడంట? శాశ్వతమైనటువంటి ప్రేమ మన ఎడల కనపరుస్తాడు. గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను. ఇప్పుడు 8వ వచనం. 8వ వచనం అందరికి కలిసి చదువుదాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా దేవుడు నియమించాడు. ఎందుకో తెలుసా? నీ మీద ఉన్న కన్సర్న్ కాదు ఆయనకి. ఆయన ఇశ్రాయేలీయులని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక నిన్ను రాజుగా నియమించాడు. కారణం ఏంటి అంటే వాళ్ళని భాగ్యవంతులుగా చేయటానికి. ఏంటి వాళ్ళకున్న భాగ్యం అనంటే, నీ సన్నిధిని ఎప్పుడు నిలిచి ఉండి నీ జ్ఞానవచనాలు వాళ్ళు వినేదాని కొరకు, అట్టి భాగ్యాన్ని వారికి ప్రసాదించడానికి. ఆయన శాశ్వతమైన ప్రేమ మన విషయంలో జరిగించేది ఏంటంటే, మనం తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడేదానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది. అదే ఎఫెసీ మొదటి అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో మనం చదువుతాం. మనల్ని కుమారులనుగా స్వీకరించుటకై, మనల్ని ముందుగా తన కోసం ఏర్పరచుకొని మనల్ని కుమారులనుగా స్వీకరించుటకై ఏం చేశాడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు ప్రభు. జగత్తు పునాది వేయబడక మునిపే మన విషయంలో ఆయన ప్రేమ ఏంటంటే టు మేక్ అస్ టు స్టాండ్ బిఫోర్ హిమ్
ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి. ఆయన ఎదుట మనం నిలబడేదానికి అర్హులుగా చేయాలి. షెబా దేశపు రాణి అంటుంది, నేను ఒక దేశానికే రాణిని, నాకంటూ ఒక రాజ్యం ఉంది, పరిపాలించేదానికి అధికారం ఉంది, నేను అనుభవించేదానికి ఐశ్వర్యాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నాకేమనిపిస్తుందంటే, నాకంటే నీ ఎదుట నిలబడుతున్నారే ఈ సేవకులు భాగ్యవంతులు. కారణం, దేవుడు వారిని ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. నీ ఎదుట నిలబడేటువంటి ఆధిక్యత వారికి దేవుడు దయచేశాడు. వెండి బంగారాల కంటే, ఆస్తి ఐశ్వర్యాల కంటే, స్థితిగతుల కంటే, స్థానాల కంటే, లోకంలో ఏదైనా ఉన్నతమైంది ఉంది అని నువ్వు భావిస్తుంటే వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఒక దినాన ఆయన ఎదుట ధైర్యంగా నిలబడేటువంటి స్థితి. అది దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఆ స్థితి ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టిస్తున్నాడు. ఈజ్ ఇటర్నల్ లవ్. వాస్తవానికి మానవులంగా మనం ఎన్నో రకాలైన బలహీనతలు, హద్దుబాట్లు కలిగినటువంటి వారమై తన సంకల్పం నుండి పలుమార్లు మనం తొలగిపోతూ ఉంటాము, అపవిత్రపడుతూ ఉంటాము. 130వ కీర్తన 4వ వచనం ప్రకారంగా, ప్రభా దోషములను నీవు కనిపెట్టి చూచిన ఎడల ప్రభా ఎవడు నీ ఎదుట నిలవగలడు. మీకు ఎప్పుడు రాలేదండి, నేను ఇట్లాంటి పొరపాటు చేస్తున్నానే, దేవుని సన్నిధిలో నిలబడగలనా అనేటువంటి ప్రశ్న ఎప్పుడు రాలేదా మీకు? మీరంతా చాలా నీతిమంతులు అనుకుంటాను, మీకు రాదులేండి. నాకైతే చాలాసార్లు వచ్చింది. అరే ఇలా తప్పొస్తున్నానే, ఇలా పొరపాటు చేస్తున్నానే, సడన్గా ఒకవేళ ప్రభు ప్రత్యక్షమైతే నిలబడతాను ఆయన ముందు అన్నటువంటి భయం అప్పుడప్పుడు ఆవరిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ వెంటనే ఆయన కృప జ్ఞాపకం వస్తుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతా ఉన్నాను. నిన్ను వదలలేదురా, నువ్వు వదిలిపెట్టిపోతా ఉన్నా, నీ వెంటబడతా ఉన్నాను. ఏం చేయమంటావు? నా కృప నిన్ను వెంటాడుతూ ఉంది. ఇర్మియా 31:3, ఇర్మియా 31:9 రాస్తాడు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ఏడ్చుచూ రాగా వారిని నీళ్ల కాల యొద్ద నేను నడిపిస్తాను. నేను ఇశ్రాయేలునకు తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఎలా వదిలిపెడతాను నేను వాడిని ఏడుస్తూ వస్తే, పశ్చాత్తాపడుతూ వస్తే? 20వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవి, నాకు ముద్దు బిడ్డవి, నిన్ను గూర్చి నేను వేరే రకంగా ఆలోచించినప్పుడల్లా నా కడుపులో చాలా వేదనగా ఉంది. వీని శిక్షిస్తే బాగుండు, వీని సంహరిస్తే బాగుండు, వీని నలిపేస్తే బాగుండు అన్న తలంపులు వస్తున్నాయి. కానీ ఆ తలంపు వచ్చినప్పుడు అంతా కడుపు మండిపోతా ఉంది నాకు. ఎట్లా శిక్షించాలి నేను? నా ఉద్దేశం ఏంటంటే, నా తండ్రి ఎదుట నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, ధైర్యంగా ఆ మహారాజు ఎదుట నిన్ను నిలబెట్టాలనేది నా సంకల్పం. అందుకే నా శాశ్వతమైన ప్రేమ నీకు చూపిస్తా ఉన్నా. శబాదేశపు రానంటుంది, నీ సన్నిధిలో వాళ్ళు నిలబడగలిగారనంటే వాళ్ళయ్య భాగ్యవంతులు, నేను కాదు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను ఎదుట నిలబడిన వాళ్ళే భాగ్యవంతులైతే, సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి వాని ఎదుట ఒక దినాన మనం నిలబడబోతున్నాము. నీ భాగ్యం ఎంత గొప్పదో ఆలోచించు. దీనికి కారణం మన ఎడల ఆయన చూపుతున్న శాశ్వతమైన ప్రేమ. ఆయన వాత్సల్యత ఎడతెగక నూతనంగా పుడుతూ ఉంది. అందుకే మనం నిర్మూలం కాకున్నటువంటి వారు. కొన్నిసార్లు ఆయన మనల్ని కరెక్ట్ చేయడానికి, మనల్ని సరిచేయడానికి, మన తప్పుల్ని బట్టి మనల్ని శిక్షించాల్సి వచ్చిన, చదవండి విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనక మనం నిర్మూలం కాకున్న వారము. అనుదినం నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. తర్వాత క్రిందికి వస్తే 28వ వచనం, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను, నిరీక్షణాధారం కలుగునేమో అని అతడు బూడిదలో
మూతి పెట్టుకొనవలెను. 30వ వచనం, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంప త్రిప్పవలెను, అతడు నిందతో బడవలెను. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. మన పాటలను బట్టి మూతి ఎక్కడ పెట్టుకోవాలంట? బూడిదలో పెట్టుకోవాలి. అంటే పశ్చాత్తాపానికి గుర్తు. అలాగే పెట్టుకోగలిగితే ఆయన నిన్ను కొట్టినా కూడా నువ్వు ఆయన వైపు తిరిగితే తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. ఆయన నిత్యము విడనాడే దేవుడు కాదు. బికాస్ హిస్ లవ్ ఇస్ ఇటర్నల్. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నిన్ను వెంటాడుతున్న ప్రేమ, నిన్ను తన ఎదుట నిలబెట్టుకోవాలి అన్న కాంక్షతో నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ, ఆ ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది. నువ్వు వెళ్ళిపోతూ ఉన్నా, దూరం అయిపోతూ ఉన్నా, నీ వెంట పడతా ఉంది, నిన్ను బ్రతిమలాడుతూ ఉంది. కొన్నిసార్లు నిన్ను శిక్షించి అయినా తన చెంతకు తెచ్చుకోవాలని తాపత్రయపడుతుంది ఆ ప్రేమ. కారణం ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలనేది ఆయన దయాపూర్వకమైన సంకల్పం. 4వదిగా 89వ కీర్తన 89వ కీర్తన 27 నుంచి 29 వచనాలు, 27 నుండి 29 వచనాలు అందరికి కలిసి చదువుదాం. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతినిగా ఉంచదను. నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండచేసేదను. నా నిబంధన అతనితో స్థిరంగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. హిస్ థ్రోన్ ఈజ్ ఇటర్నల్. ఆయన సింహాసనం శాశ్వత కాలం ఉండేది. ఎంతవరకు ఉంచుతాడంట? నా నిబంధన అతనితో స్థిరంగా ఉండచేస్తాను. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఇక్కడ కూడా అవే మాటలు మనం చదువుతాం. హెబ్రీ 1వ అధ్యాయం 8వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడని దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనవి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉండేటువంటి ఆ రాజు యొక్క సింహాసనం నిరంతరం నిలిచేది. ఇప్పుడు ప్రభువు కోరుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆ సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోపెట్టాలి. శాశ్వత కాలం, యుగ యుగాలు ఉండేటువంటి ఆ సింహాసనం మీద కూర్చోపెట్టాలి. ప్రకటన 3:21 చూడకుండా చెప్తారా? జయించువానిని నాతో కూడా నా సింహాసనం. ఏ సింహాసనం ఇది? శాశ్వత కాలం ఉండే సింహాసనం, నిరంతరం ఉండే సింహాసనం. అందుకే ప్రకటన 22:5 వచనంలో చెప్తాడు, వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు. వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు. అయితే మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి? మన మీద ఉన్న బాధ్యత ఏంటి? జయ జీవితాన్ని గడపాలి. విజయవంతమైన జీవితాన్ని మనం గడపాలి. ఇంత మునుపు మనం విన్నట్టుగా విజయవంతమైన జీవితం మన చేతిలో లేదు. ఆయన చేత బలపరచబడితేనే, ఆయన మనకు శక్తిస్తేనే విజయవంతమైన జీవితాన్ని మనం కొనసాగించగలం. కనుక ఆయనతో పాటు శాశ్వత కాలం ఉండే, నిరంతరం నిలిచి ఉండే సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాలనేది ఆయన దయాపూర్వకమైన సంకల్పం. అయితే ఆయన జయిస్తే కానీ ఆయనకి దొరకలేదు అది. ఇప్పుడు ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువానిని నా సింహాసనం మీద కూర్చుండలేదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగముల వరకు నిలిచి. సో మన ప్రభు ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. పైన కొన్ని రాజ్యాలను గురించి చెప్పాడు. బలమైన రాజ్యాలు ఉన్నాయి, బలహీనమైన రాజ్యాలు ఉన్నాయి, బలము బలహీనంగా ఉన్న రాజ్యాలు కూడా ఉన్నాయి. అటువంటి రాజ్యాలన్నీ కూడా నశించిపోతాయి. చివరికి మన ప్రభు ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. అది శాశ్వత కాలం ఉండబోతుంది. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే మన మీద ఉన్న బాధ్యత నిలిచి ఉండడం. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 28, 29, 30 వచనాలు కలిసి చదువుకుంటాను. లూకా 22, 28, 29, 30 వచనాలు. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే గనక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించున్నాను. నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చాడు, నాకు సింహాసనం ఇచ్చాడు. నాతో పాటు మీరు నిలిచి ఉంటే, నా శోధనల్లో నిలిచి ఉంటే, విజయవంతమైన జీవితాన్ని మీరు ఒకవేళ జీవించగలిగితే నాతో పాటు సింహాసనం మీద కూర్చుండి ఏలేటువంటి ఆధిక్యత మీకు దొరుకుతుంది. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అందరికి కలిసి చదువుకుంటారు. 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. తన నిత్య మహిమకు మిమ్మను పిలిచిన దేవుడు, తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు. నిత్యంగా ఉండే ఈ రాజు తాను అనుగ్రహించే మరొక ఆశీర్వాదం నిత్య మహిమ. ఏముంటుంది మనకు నిత్య మహిమలో? వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఇటర్నల్ గ్లోరీ. తన నిత్య మహిమలో నుండి మనం ఏం పొందబోతూ ఉంటున్నాం? 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం 7వ వచనం. అందరికి కలిసి చదువుదాం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మహిమ అంటే ఏంటి? దేవుని పోలికే. నిత్య మహిమకు నిన్ను పిలిచాడు అని అంటే ఆ నిత్య మహిమలో మొట్టమొదటిగా నీకేమి ఇవ్వబోతున్నాడు అని అంటే ఆయన పోలిక ఇవ్వబోతున్నాడు. ఈ పోలిక మనం ఆదాములో పోగొట్టుకున్నాం కదా. అది ఇక్కడ మొదటి అధ్యాయం 26, 27 వచనాలు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అనుకున్నాడు. కానీ పాపం మానవుని జీవితంలో దైవ పోలికను తీసివేసింది. ఇప్పుడు మహిమలో మనం పొందబోతున్నటువంటి మొట్టమొదటి ఆధిక్యత ఏంటి అని అంటే ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తము తనకు లోపరుచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంలో తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మారుస్తాడు. ఎంత గొప్ప నిరీక్షణ ఇది. సో మహిమలో ఆదామునందు కోల్పోయినటువంటి ఆ సారూప్యత తిరిగి మనకు సమకూర్చబడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె, మన మహిమలో రెండవది ఏంటంటే వి షైన్ లైక్ సన్, సూర్యుని వలె ప్రకాశిస్తాం. అంటే మన ప్రభువులో ఎలా వెలుగుంటుందో, ఎలా ఆయన సూర్యుడులాగా ఉంటాడో ఆ ప్రకాశం తిరిగి మనకు అనుగ్రహించు. తేజో రాజ్యములో తేజో మహిమతో తేజరిల్లుతూ ఉంటాం. సో అది రెండవ ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం
5వ వచనం అందరి కలిసి చదువుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును. మన మహిమకున్న 3వ కారణం ఏంటి అంటే, మొదటిది ఆయన పోలికలోనికి వస్తాం, రెండవది వెలుగును సంతరించుకుంటాం, మూడవది ఆయన మనతో కలిసి ఉంటాడు. ఆయన మనతో కలిసి ఉంటాడు. ఒకవేళ ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఒరే ఒక్కరోజు నాతో గడపటానికి రారా అని నీకు ఇన్విటేషన్ ఇచ్చి ఆయన రాజభవనంలో 24 hours పెట్టుకుంటే చాలు. తిరిగి వచ్చి ఈనాడు హెడ్లైన్స్లో ఇస్తాం మనం ఏమని, ప్రధానితో ఒక్క దినం అని హెడ్డింగ్ ఇచ్చి ఇక మనల్ని గురించి ఏం రాసుకుంటాము కదా. అంటే ఒక్క పూట ఒక్కరోజు ఆయనతో గడిపితే అంత గౌరవం అయితే మనకెంత మహిమ ఉండబోతుందో తెలుసా. మహిమ గల దేవునితో వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. నిత్యం ఆయనతో కూడా చేస్తాం. మహిమకు కారణంగా నేను వారి మధ్యలో ఉంటాను, వారితో కూడా నివసిస్తాను. ప్రకటన 21:3 అదే మనం చదువుతాం. నేను వారితో కాపురం ఉందును, నేను వారితో కాపురం ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. కీర్తనలు 45, కీర్తనలు 45 కీర్తన 13వ వచనం అందరికి కలిసి చదువుతాం. 45వ కీర్తన 13వ వచనం. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. చాలు. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఏంటి ఆమెకున్న మహిమ? 11వ వచనం చదవండి. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఆమె మహిమకు కారణం ఏంటి చెప్పండి? ఆమెకున్న సౌందర్యం, హర్ బ్యూటీ, తన సౌందర్యం. ఎంత సౌందర్యవంతురాలు అని అంటే, రాజు అపేక్షించునంత సౌందర్యం ఆమెలో కనపడతాను. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఆయన మనుషులందరికంటే అతి సుందరుడైనటువంటి వాడు. అతి సుందరుడైన ప్రభు ఇష్టపడే సౌందర్యం ఎవరిలో ఉంటుందంట? మనలో ఉంటుంది. ఒకసారి మనల్ని మనం అద్దంలో చూసుకుంటే సరిపోద్ది కదా, ఎట్టా ఉన్నాము. చాలాసార్లు నిరాశపడతా ఉంటాం, పైకి సమర్థించుకొని పోతుంటాం, పర్లేదు లేరా బాగానే ఉన్నావు అని సమర్థించుకొని పోతుంటాం, కానీ లోపల ఎక్కడో బాధ ఉంటుంది. నల్లగా పుడితేనే ఇంకా కొంచెం రంగు ఉంటే బాగుండేది. అరే ముక్కు దేవుడు మరీ ఇంత వెడల్పుగా ఎందుకు చేయాలా? కొంచెం సన్నగా చేస్తే బాగుండు కదా. మరీ ఇంత పొట్టిదానిగా చేశాడే దేవుడు నన్ను, కాస్త కొంచెం హైట్ పెంచుంటే బాగుండే. ఎన్ని రకాలైన ఆలోచనలు వస్తాయి. మన అందాన్ని చూసుకొని మనమే దిగులు పడుతుంటాం. ఇంకా అంతకంటే దిగులు ఏంటంటే ఎవడు చేసుకుంటాడు అసలు నన్ను అన్నటువంటి దిగులు కూడా చాలామందికి ఉంటుంది. మీరు ఇలాంటి దిగులు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అతి సుందరుడైన ప్రభు మిమ్మల్ని ఇష్టపడబోతున్నాడు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. సర్వాధికారియు ప్రభు నాకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ దినం వచ్చింది, తన భార్య తను తాను సిద్ధపరుచుకుంది. మనకున్న మహిమ ఏంటంటే, ఒక దినాన ఆయన భార్యగా ఉండబోతున్నాము, మహిమ గల భార్యగా ఉండబోతున్నాము, సౌందర్యం గల భార్యగా ఉండబోతున్నాము. రాజు అపేక్షించునంత సౌందర్యం ఆయన మరలా మనలో తీసుకురాబోతున్నాడు. అంతఃపురంలో ఉండు రాణి కేవలం మహిమ గలది. ఆ మహిమ ఆమె సౌందర్యమే. కీర్తనలు 21:5, కీర్తనలు 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ వలన మనకు మహిమ వచ్చింది. ఆ మహిమలో ఏమున్నాయంట? గౌరవ ప్రభావములు. ప్రభావము అని మనకు తెలుగులో రాశాడు, ఇంగ్లీష్లో మెజెస్టీ అని రాశాడు. యువర్ మెజెస్టీ అని ఎవరిని అంటాం మనం?
ఎవరినంటాం? రాజులను సంబోధించేది, రాజులను సంబోధించేది. గౌరవ ప్రభావము అవి దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే మనల్ని ప్రిన్సెస్గా చేయబోతున్నాడు, రాకుమారులుగా చేయబోతున్నాడు, రాజులుగా చేయబోతున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండేటువంటి ఆధిక్యత ఆయనతో పాటు మనకి ఇవ్వబోతున్నాడు. ఇది మన స్థానాన్ని గురించి మాట్లాడుతుంది. మహిమ మనకు తిరిగి స్థానాన్ని సంపాదించి పెడుతుంది. ఒకప్పుడు దీన్ని పోగొట్టుకున్నాను. ఆదికాండం 1:28 వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని అధికారం ఇచ్చాడు. సర్వ సృష్టి మీద ఏలికగా చేశాడు. పాపాన్ని బట్టి దాన్ని పోగొట్టుకున్నాం. తిరిగి మహిమలో మరలా దాన్ని మనం సంతరించుకోపోతున్నాం. గౌరవ ప్రభావాలు మనకు కలగబోతున్నాయి. కీర్తన 8లో చెప్పినట్లుగా సమస్తము వాని పాదముల క్రిందికి తీసుకొని రాబోతున్నాడు. ఏదైతే కోల్పోయామో అధికారాన్ని తిరిగి సంతరించుకుంటాం. మన మహిమలో ఉన్న మరొక విషయం, అది మన స్థానం మరలా మనకు రికవర్ చేయబడుతుంది, రెస్టోర్ చేయబడుతుంది. కనుక ఇట్టి నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు. నిత్యుడైనటువంటి ఈ రాజు, శాశ్వత కాలం వరకు ఉండేటువంటి ఈ రాజు తను మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి. ఏదో ఒకరోజు 2 రోజుల్లో 5 సంవత్సరాల్లో సింహాసనం మీద కూర్చో ఆ తర్వాత మళ్ళా జాగ్రత్త దిగిపోవాలి అని చెప్పడం లేదు. ఆయన ఫర్ ఎవర్ యుగ యుగాలు నువ్వు నాతో కూడా సింహాసనం మీద కూర్చుంటావు, పరిపాలన చేస్తావు. అట్టి మహిమకు పాత్రునిగా చేసినటువంటి మన ప్రభువుకి ఎంత కృతజ్ఞులుగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం.